హాయ్ అండి. కాలీఫ్లవర్ కొబ్బరి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందు గ్యాస్ వెలిగించుకొని కాలీఫ్లవర్ కొంచెం ఉడకబెట్టుకుందామండి. పెట్టేస్తాను ఇప్పుడు. ఇదిగోండి పెట్టేస్తాను గ్యాస్ మీద. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకుందాం. అందులో జీవరాశులు ఉంటాయి కదండి, అవి బయటకు వచ్చేస్తాయన్నమాట. అందుకని కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. సరేనండి. నాకు మన తోటకూర ఫ్రై వీడియో పెట్టాయి కదా, ఫుల్ వీడియో, దాని కింద కామెంట్ వచ్చింది, చేసేవంత పెద్ద ఇదిగా కాదు కానీ ఎక్స్ట్రాలుగా చేస్తున్నావు అని కామెంట్ పెట్టింది ఒక ఆవిడ. ఎవరు శ్రీలక్ష్మ శుభలక్ష్మ ఏదో, ఇంకా మనమైతే అక్కర్లేదు అనుకున్న ఏదో పెద్దగా పట్టించుకోం కదా, అందుకని ఆ పేరు కూడా నాకు గుర్తులేదు. కాకపోతే కౌంటర్ ఇచ్చినప్పుడు మనం రిటర్న్ ఇచ్చేయాలి కదండి, లేదంటే లావు అయిపోతాం. ఇప్పటికే ఇంత లావు ఉన్నాను, ఇంకా లావు అయిపోతే మీరు చూడలేరు, మా గుమ్మాలు కూడా సరిపోవు, మళ్ళీ కొత్తవి పెట్టించాలి. అసలే ఇప్పుడు డబ్బులు ఎక్కడ తీసుకొద్దామండి, అందుకని కౌంటర్ ఇచ్చేద్దాం రిటర్న్. చూడమ్మా శ్రీలక్ష్మి, నా వీడియోలో నువ్వు అలాగా నెగిటివ్ ఎతికావు అంటే దాన్ని బట్టే నాకు అర్థమైపోయింది వీడియోలు నేను ఎంత బాగా చేస్తున్నానని. 1K వచ్చాక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడే చేసుకుంటాను ఈ కామెంట్తోని. ఎందుకో తెలుసా, నా వీడియో నువ్వు ఎంత అబ్జర్వేషన్గా చూడకపోతే ఈ కామెంట్ నువ్వు పెడతావు, దానివల్ల కూడా నాకు యూస్ పెరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఆ నెగిటివ్ పెట్టినా కానీ నువ్వు వీడియో మొత్తం చూసే పెట్టుంటావు, దానివల్ల ఒకళ్ళైతే పెరుగుతారు కదా యూస్ పెరిగే దాంట్లో. అందుకని నువ్వు ఎలా పెట్టినా కానీ నువ్వైతే హ్యాపీగానే ఉండాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగానే ఉండాలి. ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళకి ఇంకా బాగా చెయ్యాలి అన్న పట్టుదల పెరిగేది. కూరల్లోని రుచి ఎంత ఉందో, రుచి ఎలా ఉందో, ఎక్స్ట్రాలు ఏంటో తక్కువేంటో అవన్నీ నా వంటలు ట్రై చేసే వాళ్ళకి తెలుస్తాయి, నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తాయి. ఏదో అంటారు కదా, లోగుట్టు పెరుమాళకి ఎరుకు. దానికి అర్థం తెలుసా, మన లోపల ఏ రకంగా ఆలోచన ఉందో పైన ఉన్న దేవుడికి తెలుసు కదా. నా వీడియోలో అయితే నువ్వు ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండు. కామెంట్ బాక్స్లోకి వచ్చేసాయి, మాట్లాడుకుందాం. ఆ వీడియో కింద కామెంట్ పెట్టేదాన్నండి, కాకపోతే ఆ చెత్త కామెంట్ కింద మళ్ళీ నేను కామెంట్ పెట్టి అయ్యి మిమ్మల్ని బాధ పెట్టి అవన్నీ వద్దు. అందుకనే ఇలాగ రిప్లై ఇచ్చేస్తున్నానండి. ఎవరిది కూడా